నమస్తే మా గుడ్ మార్నింగ్. 6కి లేద్దాం అనుకున్నాం, 8:30 అవుతుంది. వీఆర్ లేట్ బై అ బిట్. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఆఫీస్ పని స్టార్ట్ అవుతుంది. కాఫీయా బ్రేక్ఫాస్టా ఏందా ఆలోచన చేస్తున్నా. లెట్స్ మేక్ చికెన్ 65. One hour later. Moments later. Much later. Eventually. మా ఇట్స్ 2:20 రైట్ నా. 4-5 hours ముందు కుక్ చేసినాం మనం. ఆఫీస్ ది మొత్తం హడావిడి నడుస్తుండే. ఒక 2 గంటల ముందు కాఫీ తాగినా బట్ రికార్డ్ చేయలేదు. బట్ నౌ ఇట్ ఈస్ లంచ్ టైమ్ అండ్ వీ హ్యావ్ చికెన్ 65. వీ హ్యావ్ 300 grams ఆఫ్ కుక్డ్ రైస్ అండ్ వీ హ్యావ్ బటర్ పన్నీర్ మసాలా. మొత్తం మన యాప్ లో లాగ్ అయితే చేసిన. మంచిగా కడుపు నిండా దే తిందాం. Later that same evening. 5:24. వాట్ అ డే రామా. మా అప్పటి నుంచి ఆఫీస్ పని నడుస్తూనే ఉంది. ఒకటే మ్యూజిక్ అండ్ ఇంకా కంప్లీట్ చేయాల్సిన స్టఫ్ చాలా ఉంది. రేపు మధ్యాహ్నం లోపు కంప్లీట్ చేయాలి. డిపెండెన్సీస్ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇంట్లో ఉన్నట్టే ఉన్నా కానీ అస్సలు గ్యాప్ లేకుండా ఉంది. యా నౌ లెట్స్ ప్లాన్ ద డే. ఓ మై గాడ్. సారీ దునియా కి హిఫాజత్ కర్తా యే హిజ్బుల్. చూస్తుంటే 5:53 అయిపోయింది. అండ్ దీస్ ఆర్ ది టు డూస్ ఫర్ టుడే. స్లోగా చూస్తుంటే డే దన్న అయిపోతూనే ఉంది. సో స్టోర్ కి పోదాం కాబట్టి ప్యాక్ చేసి రెడీ చేసిన. లెట్స్ గో అండ్ సీ ఇఫ్ దే హావ్ లార్జ్ షూస్. లెట్స్ గో చెక్ ఇట్ అవుట్ ఫస్ట్. హలో బ్రదర్, గోయింగ్ టు నైకీ స్టోర్ బ్రదర్. అంటే పెగసస్ తీసుకోవాలా లేకపోతే సేమ్ మెట్కాన్ తీసుకోవాలా ఆలోచిస్తున్నా. ఏడనో కాదు, మన ఇంటి కిందనే ఉంది నైకీ స్టోర్ కూడా. పెగసస్ ఇంకో మనం తీసుకున్న మెట్కాన్. సో ఇట్ లుక్స్ లైక్ మెట్కాన్ మంచిగా వర్కౌట్స్ కోసము, పెగసస్ ఏమో రోడ్ రన్నింగ్ కోసం. మెట్కాన్ 9 ఇక్కడ కింద ఫ్లాట్ బేస్ ఉంది కాబట్టి మోస్ట్లీ హెవీ వెయిట్స్ కొట్టేటప్పుడు నీకు కొంచెం స్టేబుల్ బేస్ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ టైం చేద్దామంటే మనం మెట్కాన్ దే పెద్ద సైజ్ ట్రైల్ చేద్దాం, తర్వాత ఒకసారి పెగసస్ కూడా చూద్దాం. మెట్కాన్ 9 ఐ ఫీల్ దే ఆర్ వెరీ ఫ్లాట్, చాలా గట్టిగా ఉన్నాయి. సో పెగసస్ 41 పెగసస్ ప్లస్ అని చూస్తుంటే పెగసస్ ప్లస్ కొంచెం ఎక్కువ రెస్పాన్సివ్ ఉంది. అంటే క్వశ్చనింగ్ కొంచెం మంచిగా కనిపిస్తుంది. యా సో ఒకసారి ట్రై చేద్దాం. రౌండ్ అట్లనే అనిపిస్తుంది ఆల్మోస్ట్. ప్లస్ లో కింద సోల్ కొంచెం వైడ్ ఉంది. పెగసస్ 41 లో సోల్ కొంచెం నారో ఉంది, ఎక్కువ వైడ్ లేదు. ముందుల ఫీట్ మూవ్ అవుతున్నట్టు బాగా అనిపిస్తుంది వైడ్ ఉంది కాబట్టి. సో దీంట్లో ఎక్కువ ముందు ఫీట్ మూవ్ గానికి స్కోప్ లేదు, లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ కావడం. మూమెంట్ కొంచెం తక్కువ ఉంది, ఆల్సో గ్రిప్ ఎక్కువ ఉంది. యా ఐ థింక్ విల్ గో విత్ పెగసస్ 41 దెన్. సో వి గాట్ ది గిఫ్ట్ కార్డ్ బ్యాక్. మనము బ్లాక్ అండ్ వైట్ పెగసస్ 41 తీసుకుందాం అనుకున్నాం. US 10 సైజ్ లో వాళ్ళ దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదంట. వీ క్యాన్ ప్లేస్ అన్ ఆన్లైన్ ఆర్డర్ ఫర్ యూ అని అన్నాడు. ఇది అదేదో మనమే పెట్టుకుంటాం కదా. సో ఇక గిఫ్ట్ కార్డ్ రిటర్న్ బాబాయ్ అని అడిగినా. సో వీ గాట్ ది గిఫ్ట్ కార్డ్ బ్యాక్ అండ్ వీ హ్యావ్ టు ప్లేస్ ది న్యూ ఆర్డర్ అగైన్. సో బేసిక్ ఏం లేదు, మనం తీసుకున్న మెట్కాన్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఫ్లాట్ బేస్డ్ కదా. సో స్క్వాట్స్ కి హెవీ వెయిట్స్ కి బాగుంటది. పెగసస్ ఏమో సోల్ కొంచెం కర్వ్ ఉంటది కదా. సో వాకింగ్ కి రన్నింగ్ కి బాగుంటది. మనం ఎట్లాగో ఎక్కువ స్క్వాట్స్ చేయం కదా. సో మన యూస్ కేస్ కి ఇంకా వర్క్అవుట్ కి ఫ్లాట్ బేస్ లేకపోయినా నడుస్తుంది కదా. సో మెట్కాన్ ఇస్ డెఫినెట్లీ నాట్ అ గుడ్ చాయిస్ ఫర్ us. That was not a good decision. All right, we are back. It's 7:10 right now. ఒక బనానా తినేసి జిమ్ పోదాం. On the way to the gym. అప్పుడే 7:30 అవుతుంది. బయట ఎండ ఎట్లుంది తెలుసా, వేరే లెవెల్ ఉంది. 7:30 కాదు ఇది, ఏదో 1 PM 2 PM లాగా ఉంది. కాకపోతే సన్ నెత్తి మీద లేదు, సైడ్కే ఉంది. బట్ స్టిల్ నైస్. కింద స్విమ్మింగ్ పూల్ కూడా మంచిగా వైబ్ వస్తుంది బాబాయ్. పోబుద్ది అవుతుంది కానీ జనాలు ఎవరు లేరు, ఖాళీ ఉంది మంచిగా. అలా పోతే సరదా పక్క చచ్చిపోతాను నేను. But it really helps. Yeah, it does. Yeah. I used to, like 5 years ago, right? When I was still in India, Yeah. I used to weigh somewhere around 95 kgs back. Oh, you were a fat guy. Yeah, I was a fat guy. Yeah, I cool, used to man. eat all this stuff out there. Such a transformation. That's Yeah. very cool. Do you have a picture from that time? I think I should be having some.
done with the workout more. It took us 1 hour 10 minutes to complete the workout today. జిమ్ అయిపోయింది కానీ ఇంతసేపు ఎందుకైంది తెలుసా? ఒకడు ఉన్నాడు ఆడ మెంటలోడు 25 నిమిషాలు కదలకుండా ఆనే నిలబడ్డాడు. ఆ గ్రిప్ తీసి ఇంకో గ్రిప్ పెడతాడు, అది తీసి ఇంకోటి పెడతాడు, ఇంకోటి తీసి ఇంకోటి పెడతాడు. ఈ గ్యాప్ లో 3-4 వచ్చి అడిగిరు కూడా ఏమైంది బాబాయ్ అవుతుందా లేదా అని. ఇంకా వేస్తున్నా అంటాడు. ఇప్పుడు వాడు వాడుతుంది చెస్ట్ ఫ్లైస్ లా 2 సైడ్స్ ఏం వాడతలేడు, ఓన్లీ సింగిల్ సైడ్ ఆర్మ్స్ చేస్తుండు. అదేదో పక్కన ఇంకొక ఫ్రీ వెయిట్ ట్రాక్ ఉంది, ఆడ చేయొచ్చు కదా పెద్ద మనిషి. లేదు నేను చెస్ట్ ఫ్లైస్ దాంట్లోనే చేస్తా, వేరే వాళ్ళందరికీ బ్లాక్ చేస్తా. 25 నిమిషాలు వెయిట్ చేసి వాడు కదులుతలేడని ఇక నేనే పోయి ఫ్రీ వెయిట్స్ దాంట్లో చెస్ట్ ఫ్లైస్ చేసిన. వర్కౌట్ స్టార్టింగ్ లో చూసారు కదా, అదే ఫ్రీ వెయిట్స్ ది హైట్ చాలా తక్కువ ఉంటుంది, చెస్ట్ ఫ్లైస్ కరెక్ట్ చేయడానికి రాదు. వాడేమో ఇట్లా తయారైండు. డోంట్ బీ దట్ పర్సన్ ఇన్ ద జిమ్, బీ కన్సిడరేట్. మనం మంచుకుందాం, ఓకేనా? వ్యూ మంచిగా వేరే లెవెల్ ఉంది మా వాడ. మంచిగా ఆకాశంలో ఎన్ని కలర్స్ ఉన్నాయి అక్కడ. వర్కౌట్ రేటింగ్ 7 out of 10. ఏందో ఈరోజు ఎక్కువ ఎనర్జీ లేకుండే. నిన్న కూడా మంచిగా బాగానే తిన్నాం, బట్ లాస్ట్ చెస్ట్ డే వాస్ డెఫినెట్లీ బెటర్. ఈ రోజు దానికంటే బెటర్ అని చెప్పాను, ఆ రేంజ్ లోనే ఉంది. ట్రైసెప్స్ అయితే ది అదర్ డే వాస్ బెటర్ ఐ గెస్. అంటే ఎక్కువ సోర్ అనిపిస్తలేవు రైట్ నౌ. వెయిట్, ఐ థింక్ ఐ షుడ్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. ట్రైసెప్స్, యా, ఐ డెఫినెట్లీ థింక్ దే లుక్ బిగ్గర్ నౌ. ఐ డోంట్ నో, ఆర్మ్స్ ఫీల్ టైట్ దో, a little vascular as well. ఓకే, జిమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఐ టోల్డ్ యూ దాట్ ఇక్కడ మనకు ఒక లాంజ్ ఏరియా ఉంది, చూపిస్తా అని చెప్పినా కదా. లెట్స్ చెక్ ఇట్ అవుట్ నౌ. దిస్ ఈస్ ది మినీ రెసిడెంట్ లాంజ్ ఏరియా. మంచిగా ఒక పెద్ద సోఫా వేసారు, ఇక్కడ ఒక చిన్న కౌచ్, ముందు మంచిగా టీవీ. ఇక్కడ డెకార్ కూడా చూడు ఎంత బాగుందో. ఇక్కడ కూడా మంచిగా వాల్ కి పెయింటింగ్ పెట్టిండ్రు, యాక్చువల్లీ క్యాన్వాస్ పెయింటింగ్. అండ్ ఇక్కడ ఏదో డెకార్ ఉంది. అండ్ ఇటువైపు ఒక చిన్న ప్లాంట్, యూకలిప్టస్, ఆర్టిఫిషియలే. నెక్స్ట్ ఇక్కడ మంచిగా ఒక డైనింగ్ టేబుల్ వేసిర్రు. అండ్ ఇక్కడ కూడా 2 పెద్ద క్యాన్వాస్ పెయింటింగ్లు. ఇటువైపు ఏమో కిచెన్ కౌంటర్, ఒక మైక్రోవేవ్ ఉంది, ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. డిషెస్ అయితే ఏం లేమో, ఏమైనా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ వేడి చేసుకోవడానికి అంతే. అండ్ ఈ కౌంటర్ పైన ఈ ప్లాంట్ ఉంది కదా, ఇది ఐకియా ప్లాంట్, మన డెస్క్ మీద కూడా ఉంది. యాక్చువల్లీ నా దగ్గర సేమ్ ఇదే ఇండియాలో ఉంటుండే, ఇక్కడ కూడా కొన్నా. కౌంటర్ పైన వర్క్ చేసుకోవడానికి మంచిగా స్పాట్ లైట్లు, నైస్. అండ్ ఇక్కడ బాల్కనీ, ఇక్కడ కూడా మంచిగా సీటింగ్ కి బెంచెస్ పెట్టిండ్రు. ఇటువైపు చూడడానికి పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు కానీ, బట్ స్టిల్ బయట కూర్చోనికి ఒక వైబ్ కోసం బాల్కనీ. సో యా, దిస్ ఇస్ ద లాంచ్. మన వెనకాల పైన కెమెరా ఉంది, ఇప్పుడు నన్ను ఎవరో చూస్తుంటారు, బట్ మన దగ్గర కూడా కెమెరా ఉంది, మనం కూడా వాళ్ళని చూస్తున్నాం. దీన్నే ఇంటర్సెప్షన్ అంటారు, దీన్నే ఇన్సెప్షన్ అంటారు. ఆల్రైట్, లెట్స్ గో హోమ్. అయినో మనం ఇంకా స్టెప్స్ కంప్లీట్ చేసే ఉన్నాయి. యాక్చువల్లీ 6000 స్టెప్స్ కంప్లీట్ చేసే ఉన్నాయి. స్టెప్స్ కొద్దిసేపు అయినాక సెట్ చేద్దాం. లెక్సా, లైట్స్ ఆన్. Okay. సో వి స్టిల్ హ్యావ్ అబౌట్ 800 calories టు గో. మస్త్ ఎక్కువ, మంచిగా పోయి ఒక మీల్ సెట్ చేద్దాం. లెట్స్ మేక్ పనీర్ ఫ్రాంకీ. Later. ఐ థింక్ ఐమ్ గోనా ట్రిమ్ ద బియర్డ్ కొంచెం. లెట్స్ డూ ఇట్. ఒకసారి మమ్మీకి అడుగుదాం ఏమంటావు. హలో మమ్మీ, ఏం సంగతి? గడ్డం తీద్దాం అనుకుంటున్నా, ఏమంటావు అంటారు. A little later. ఐమ్ బ్యాక్ విత్ ఎ న్యూ లుక్. చాలా చిన్నగా గడ్డం ఉందా లేదా అన్నట్టుగా ట్రిమ్ చేసినామా. ఎనీవేస్, ఎంజాయింగ్ ద న్యూ లుక్. ఇప్పుడు ట్రెడ్మిల్ పైన వాకింగ్ కి పోయి ఎడిట్ కంప్లీట్ చేసుకుందాం. లెట్స్ గో. బిఫోర్ దాట్ కళ్ళు మంటలేస్తున్నాయిరా, నైట్ డ్రాప్ చేయాల్సిందే. ఎక్కువ హడావిడి లేదు, షెడ్ వేసుకొని చెప్పులు వేసుకొని ల్యాప్టాప్ పట్టుకొని పోతున్నాం. నార్మల్గా తిన్న తర్వాత రోడ్ల మీద అంకుల్ వాళ్ళు నడుస్తారు చూడు, గడ్డం కూడా ట్రిమ్ చేసిన ఒక రకంగా అట్లనే ఉంది. ఆల్రైట్, వీఆర్ బ్యాక్. మాకు కావాల్సింది కూడా అదేలేమా, మన ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఇవన్నీ. 2 hours later. ఇట్స్ 1 PM రైట్ నౌ. ఈరోజు 12 AM కంటే ముందే మనది 8600 స్టెప్స్ అయిపోయినామో. అంటే ఇంకొక 1400 చేస్తే సరిపోతుండే, బట్ ఎడిట్ కోసం అట్లనే నడుచుకుంటూ కూర్చున్నాం కాబట్టి 4500 స్టెప్స్ అయిపోయినాయి, విచ్ ఇస్ నైస్. సో వీఆర్ ఓవర్ 3000 స్టెప్స్ ఆల్రెడీ, విచ్ ఇస్ గుడ్. వీఆర్ డన్, వీ కెన్ హ్యాపీలీ గో హోమ్. సో జస్ట్ లైక్ దాట్ వీఆర్ డన్ విత్ ఆల్ ద స్టఫ్ దట్ వీ హ్యావ్ టు కంప్లీట్ టుడే. మొత్తానికి స్టోర్ కి పోయి రిటర్న్ ఇచ్చి వచ్చినాం రా. ఒక మెయిన్ పని 2 రోజుల నుంచి పోస్ట్పోన్ అవుతుంది, ఈ రోజు కంప్లీట్ అయింది. రెస్ట్ ఆల్ బేసిక్ స్టఫ్. అండ్ 2500 calories కూడా తిన్నాం. ప్రోటీన్ గోల్ కూడా హిట్ అయినాం. అండ్ కొన్ని కామెంట్స్ లో ఎందుకు మా నీ కొత్త ఛానల్ పెట్టినావు, మెయిన్ ఛానల్లో పెడితే బాగుంటది కదా, నీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, నీకు వ్యూస్ వస్తాయి, రీచ్ వస్తుంది కదా అని అన్నారు, విచ్ ఇస్ ట్రూ. బట్ మన మెయిన్ సంజీవ్ శ్రీరామ్ ఛానల్లో ఎప్పటి నుంచో నా గోల్ ఏముండే అంటే, మన వీడియోస్ చూసేటప్పుడు ప్రతి సెకండ్ వర్త్ ఇట్ అయి ఉండాలి, అంటే ప్రతి సెకండ్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. సో ఇన్ఫర్మేషన్ చాలా క్యూరేట్ చేసి నా దగ్గర నుంచి అయిన దాంట్లో ద బెస్ట్ ఇవ్వడానికి, స్క్రిప్టింగ్ లో కానీ, రీసెర్చ్ లో కానీ, ఎడిటింగ్ లో కానీ, ఆ లైటింగ్ లో కానీ, ఆ సెటప్ లో కానీ, ఆ థంబ్నెయిల్స్ లో కానీ, మొత్తం అంతా ప్రతి సెకండ్ నాతోనైనంత మటుకు మంచి ఎక్స్పీరియన్స్ రావాలి, మంచి ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. సో ఇట్లాంటి వీడియోస్ తయారు చేసి దాంట్లో పెడుతున్నా. బట్ మనం ఇక్కడ చేస్తుంది ఏంది, వెరీ రా, వెరీ అన్ఫిల్టర్డ్, అన్స్క్రిప్టెడ్ వీడియో కోసం స్పెసిఫిక్ గా ప్లాన్ లేకుండా న్యాచురల్ గా, నిజంగా లైఫ్ లో ఏం స్ట్రగుల్స్ అవుతున్నాయి, ఎన్నిసార్లు కింద పడుతున్నాం, ఎట్లా ఇప్పుడు మీదికి లేద్దాము, ఎట్లా ఇచ్చి పడేద్దాము, ఇదంతా డాక్యుమెంట్ చేస్తున్నా, ఇదంతా మీతో షేర్ చేస్తున్నా. సో ఇది అక్కడ పెట్టడం, ఎస్ ఎక్కువ మంది చూస్తారు, బట్ ఐ థింక్ ఇది ఇక్కడ పెట్టడమే కరెక్ట్, అందుకే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా.
very sleepy right now. And it's been a month already since we have started this MVP mindset. Like literally dang bro, 30 days recent trend చూస్తుంటే 30 days కి సంజు గారు ఒక్క వీడియో అప్లోడ్ చేసిందంటేనే గ్రేట్ రా. అట్లాంటివి 5 వీడియోలు అప్లోడ్ చేసినాం నెల రోజులు కంటిన్యూగా. ఏంది ఇది కొంచెమన్నా నమ్మశక్యం ఉందా? అందుకే ఊకూకే వర్షం పడుతున్నట్టుంది ఏమో. బట్ yeah, we did that and we are being very accountable to whatever that we had to do. That includes gym as well. I know ఈ 30 days లో ఒక 4-5 రోజులు అట్లా దొబ్బింది. బట్ స్టిల్ ఎన్నిసార్లు ఆఫ్ ట్రాక్ పోతున్నా మనం మళ్ళీ ట్రాక్ కి రావడానికి ప్రతి ఎఫర్ట్ పెడితేనే ఉన్నాం. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఐ డోంట్ నో 30 days అయ్యింది కాబట్టి ఏదో ఒకటి ఇంకా టైట్ చేయాలి, ఇంకా కొంచెం స్ట్రిక్ట్ చేయాలి, ఇంకా ఇచ్చిపడేయాలనిపిస్తుంది. లెట్స్ సీ. ఐమ్ గోనా వేకప్ ఎట్ 8 AM టుడే అండ్ నాట్ 6 AM. ఐ వాంట్ స్లీప్ కొంచెం హ్యాపీలీ. ఆల్ రైట్, టైమ్ టు స్లీప్. రేపు కలుద్దాం, ఇచ్చిపడేద్దాం. అండ్ యా, అంతే మరి. బాయ్.